ఏపీ లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచింది సిట్. మాజీ మంత్రి నారాయణ స్వామి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచింది సిట్. మాజీ మంత్రి నారాయణ స్వామి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది. నారాయణ స్వామి ఇంటికి వెళ్లి ప్రశ్నించనుంది సిట్. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు నారాయణ స్వామి. మరోవైపు లిక్కర్ స్కామ్ లో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్కామ్ లో ఏవన్ నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆస్తులు జప్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి ఆస్తులు, బినామీ ఆస్తులు, బ్యాంకు ఖాతాలు సీజ్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజ్ కసిరెడ్డితో పాటుగా బినామీల బ్యాంకుల్లోని 13 కోట్లు సీజ్ చేసింది. 2021-22 మధ్య హైదరాబాద్ శివార్లలో 27 ఎకరాల భూములు కొనుగోలు చేశారు రాజ్ కసిరెడ్డి. మిగిలిన నిందితుల ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది.